హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మర్చిపోకండి. కిచెన్ టూర్ అనేసి చాలా రిక్వెస్ట్ అయితే వచ్చిందండి. సో ఇవాళ నా కిచెన్ యాజ్ ఇట్ ఈస్గా నేను స్పెషల్గా ఏమీ సర్దలేదు, ఎప్పుడూ ఉన్నట్టే ఉంది. కానీ ఒక కిచెన్ టూర్ అయితే కంప్లీట్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న ప్రపంచం అండి. దీంట్లో పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక పని చేసే ఈ స్మాల్ కిచెన్ నాది. వెరీ టైనీ కిచెన్ అండి. కిచెన్ అన్నది ద పవర్ హౌస్ ఆఫ్ ద హౌస్ కదండి. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే అంతవరకు ఈ కిచెన్లో మన లేడీస్ ఎంత పని చేస్తూ ఉంటాం. అది హోమ్ మేకర్ అయినా కావచ్చు, వర్కింగ్ విమెన్ అయినా కావచ్చు, కిచెన్తో మాత్రం ఒక అవినాభావ సంబంధం అయితే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ లేడీస్ అండి, ఇప్పుడు లక్కీగా జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు, అంటే కిచెన్లోకి వచ్చి వర్క్ చేస్తున్నారు. కాబట్టి కిచెన్ అన్నది హైజీన్ మెయింటైన్ చేయాలి కిచెన్లో. అండ్ కొంచెం టచ్ ఆఫ్ థింగ్స్ అయితే నేను ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను నాకు నచ్చినట్టు. బట్ ఐ వోంట్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద కిచెన్. అందంగా పెట్టుకోవటానికి బోల్డ్ అంత సామాన్ దాంట్లో కూర్చేసాము అంటే క్లీనింగ్ విల్ బీ అ మెస్. అందుకని చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. నేను హ్యాండిల్ చేయగలిగినంతే పెట్టుకుంటాను. అండ్ లెఫ్ట్ సైడ్కి ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఉంటాయండి. అక్కడే నేను ఒక క్లాక్ పెట్టుకున్నాను, సో దాట్ నాకు వర్క్ చేసేటప్పుడు, అంటే కుక్ చేసేటప్పుడు టైం కనిపిస్తూ ఉండాలి అనేసి. ఈ క్లాక్ 2 సైడ్స్ నుంచి చూడొచ్చండి. అందుకని నేను కుక్ చేసేటప్పుడు మాత్రం నాకు టైం తెలియాలి. సో ఐ ఎన్ష్యూర్ దట్ క్లాక్ అన్నది కిచెన్లో ఎక్కడో ఒక చోట ఉంచుకుంటాను. అండ్ కిచెన్ అయితే రైట్ సైడ్ నుంచి మీరు ఎంటర్ అయినప్పుడు ఇట్లా వుడెన్ ప్యానలింగ్ అన్నది జరిగిందండి. సో దిస్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ సెపరేషన్. మాది యాక్చువల్లీ ఓపెన్ కిచెన్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్స్, ఈ క్లాక్, ఇవన్నీ ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అయితే ఓనర్సే ఇచ్చారండి. ఈ క్లాక్ నేను పెట్టించుకున్నాను. అండ్ ఆ క్లాక్ కిందే ఒక ఐలాండ్ ఉంటుంది. సో ఆ ఐలాండ్ మీద నేను ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఐ యూజ్ దిస్ ఐలాండ్. అండ్ జనరలీ ఏంటి అంటే దీంట్లో ఈ కొలెండర్స్ని యూజ్ చేసి నేను గ్లాస్ ఐటమ్స్ ఏవైతే వాష్ చేస్తుందో మా హౌస్ హెల్ప్ దీంట్లో పెట్టుకుంటాను. అండ్ ఈ కొలెండర్స్ అన్నవి మనం రోజు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొనం కదండి. సో ఇలా కూడా వీటిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాష్ చేసి పెట్టుకోవచ్చు. ఒక దాంట్లోనేమో వాటర్ బాటిల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాను. వాటర్ బాటిల్స్ కొన్ని ఫిల్ చేసి పెట్టుకుంటే నాకు రోజంతా వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఐ కీప్ ఆన్ డ్రింకింగ్ ఇట్. అది ఫిల్ అవ్వలేదు అంటే మాత్రం నా వాటర్ కన్జంప్షన్ కొంచెం తగ్గుద్ది. సో ఐ ఎన్ష్యూర్ దట్ ద బాటిల్స్ ఆర్ ఫిల్డ్. అండ్ ఈ కొలెండర్స్ని ఇట్లా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక టిష్యూ హోల్డర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేను పెట్టుకుంటానండి, సో దట్ ఇట్స్ ఈజీ. అండ్ ఇటువైపు వస్తే ఈ షెల్ఫ్స్లో నా గ్రాసరీస్ అన్నీ ఈ షెల్ఫ్స్లో అయితే పెట్టుకుంటాను. అండ్ ఈ స్పేస్, సింక్కి గ్రాసరీస్ పెట్టుకునే ఆ షెల్ఫ్కి కొంచెం స్పేస్ ఉందండి. అక్కడ నేను ఒక ప్లాస్టిక్ స్టూల్ వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసేసి వాష్ చేసిన డిషెస్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఎందుకు అంటే యాజ్ ఐ టోల్ యూ, నా కిచెన్ చాలా చిన్నదండి, ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నది. అలాంటప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద గిన్నెలు అవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా మెస్సీగా అనిపిస్తుంది అండ్ ఇంకా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో యాజ్ ఐ టోల్ యూ, మాది ఓపెన్ కిచెన్ కాబట్టి ఎవరైనా వచ్చిన వెంటనే ఆ గిన్నెలు, అవి ఎంగిలి గిన్నెలైనా లేదా వాష్ చేసిన గిన్నెలైనా అట్లా ఉంటే కనిపించటానికే, అంటే చూడటానికి నీట్గా ఉండదు. అందుకని ఇక్కడ కింద పెట్టాను. సో ఇట్స్ ఆల్ హైడెడ్. అండ్ ఈ ఫొటోస్ ఏంటి అంటే మనం ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్కసారి కాఫీ లేదా ఎగ్స్ వీటికి వచ్చినాయండి ఈ ఫొటోస్. సో నేను వీటిని కలెక్ట్ చేస్తున్నాను. ఒక సింపుల్ టిప్ ఏంటో చెప్పనా, ఇలాంటి ఫొటోస్ ఒక కొలాజ్ లాగా చేసి మీరు కిచెన్లో ఏదో ఒక స్పాట్లో పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో అందుకని కలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పైన ఫ్లోటింగ్ షెల్ఫ్లో అన్ని రకాల కెటిల్స్ అయితే ఉంటుంది. ఒకటి కాశ్మీర్లో కొన్నాను, ఒకటి వారణాసిలో కొన్నాను. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెటిల్స్ నా కలెక్షన్ ఇక్కడ పెట్టుకున్నాను విత్ దట్ పెయింటింగ్. ఆ పెయింటింగ్ మా అత్తగారు వేసిచ్చారండి నాకు. సో నేను చాలా ప్రెషస్గా దాచిపెట్టుకుంటాను అది కూడా. అండ్ కింద అన్నీ నాకు బ్రాస్, ఫిల్టర్, మన గ్లాసెస్ అవన్నీ కూడా అట్లా డిస్ప్లేకే పెట్టుకున్నాను. రోజు వాటిల్లో తాగడం అయితే అవ్వదు, అందుకని
అవసరమైనప్పుడు తీసుకోవడానికి హ్యాండీగా ఉండేలాగా పెట్టుకున్నాను. అండ్ ఆన్ ద రైట్ సైడ్ ఏంటి అంటే ఈ బ్యాగ్లో మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ లేదా షాపింగ్కి వెళ్ళేటప్పుడు అంటే వెజిటబుల్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ యూజ్ చేస్తాం కదా, అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసైతే ఈ మూల పెట్టేసుకున్నానండి. దాని కింద ఈ నారో షెల్ఫ్ ఆర్గనైజర్ వచ్చింది. ఇది నేను అమెజాన్ నుంచి కొన్నాను. అండ్ ఫ్రిడ్జ్కి ఆ మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాగ్నెట్ మా అమ్మాయి సైన్స్ కిట్ ఏదో కొనిందండి, అప్పుడు వచ్చింది. సో దాన్ని హుక్ లాగా యూస్ చేసి నేను నా ఏప్రన్ అవి హ్యాంగ్ చేసుకుంటాను. అండ్ కొంచెం నారో స్పేస్ ఉంది కాబట్టి ఈ ఆర్గనైజర్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నానండి. దీంట్లో నేను ఆయిల్ బాటిల్స్ అండ్ కొన్ని సోప్స్ అవన్నీ యూజ్ చేస్తాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా నా కిచెన్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే స్టూల్ అండి. ఏదైనా అందని వస్తువు తీయాలి అంటే అప్పుడు చైర్ తెచ్చుకొని పరిగెత్తటం కంటే ఒక స్టూల్ నేను కిచెన్లో పెట్టేసుకుంటాను. సో టాప్ మోస్ట్ షెల్ఫ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ వస్తువులు ఎక్కడున్నాయో తెలుస్తూ ఉంటుంది. అండ్ మైక్రోవేవ్ కింద చాలా వర్టికల్ స్పేస్ వేస్ట్ అయిపోతుందండి. అందుకని నేను ఈ ఆర్గనైజర్ కొన్నాను. అంటే ఇది నాది పాత ఆర్గనైజరే. ఈ ఆర్గనైజర్లో నేను కప్స్ అవన్నీ పెట్టేసుకుంటాను. చూడటానికి బాగుంది అండ్ నాకు ఆ వర్టికల్ స్పేస్ కూడా యూజ్ అయింది. అండ్ ఫ్రిడ్జ్ పక్కనే ఒక స్టిక్కర్ అంటించేసుకొని ఈ బ్యాగ్లో ఏంటి అంటే మనం ఈ అల్యూమినియంవి మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటాయి కదా, సో దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. నాకు స్టోరేజ్ స్పేస్ అయితే బాగుంది కానీ కిచెనే స్మాల్ అండి. సో నేను ఎంత వీలైతే అంత వర్టికల్ స్పేస్ని యూస్ చేయటానికి ట్రై చేశాను. సో ఇక్కడి నుంచి మీరు చూసారంటే పైన షెల్ఫ్ మైక్రోవేవ్ పైనే నేను ఏంటంటే కిచెన్ టవల్స్ అన్నీ పెట్టుకున్నాను అక్కడంతా. అండ్ ఫ్రిడ్జ్ మీద నేను స్టోరేజ్ పెట్టనండి, ఎందుకంటే నా ఫ్రిడ్జ్ చాలా హైట్ ఉంటుంది. పైనుంచి తీయాలి అంటే చాలా హెక్టిక్ అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఫ్రిడ్జ్ పైన ఏం పెట్టను. అండ్ ఇక్కడ మైక్రోవేవ్ పక్కన ఈ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చారు. దీంట్లో కొన్ని స్నాక్స్ ఉంటాయి, టోస్టర్ అండ్ నా వండర్ షెఫ్ మిక్సర్ చిన్నది, ఇవన్నీ పెట్టుకుంటానండి. ఓపెన్ షెల్ఫ్స్ అన్నవి ఎక్కువ లేవు నా కిచెన్లో, కానీ ఉన్న షెల్ఫ్స్లో కూడా కొంచెం చూడటానికి బాగుండేలాగా సెట్ చేసుకుంటాను, మరీ ఎక్కువ సామాన్ స్టఫ్ చేసేసి క్లటర్ చేయకుండా. అండ్ ఇవి ఏంటి అంటే మైక్రోవేవ్లో మనకి హై ర్యాక్ లో ర్యాక్ అని వస్తాయి కదండి. సో ఆ హై ర్యాక్ పెట్టుకొని నేను కెటిల్ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టాను అంటే కింద కూడా నేను యూజ్ చేసుకోవచ్చు ఏదో ఒక సామాన్ పెట్టి. సో ఆ కింద నేను ఏం చేస్తాను అంటే మన చపాతీ చేసుకునే ఆ మార్బుల్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. అండ్ దాని మీద ఒక బాస్కెట్లో ఎగ్స్ అన్నీ పెట్టుకుంటాను. సో ఈ రకంగా మళ్ళీ స్పేస్ని మనం 2-3 టైమ్స్ యూజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఒట్టి ఆ కెటిల్ పెట్టేసాను అనుకోండి, అక్కడ ఇంకా ఎగ్స్ ఇవన్నీ మళ్ళీ వేరే చోట పెట్టాలి, ప్లాట్ఫామ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఈ ర్యాక్ యూజ్ చేసి ఇట్లా లెవెల్ లాగా క్రియేట్ చేసుకున్నానండి, డిఫరెంట్ లెవెల్స్ లాగా. అప్పుడు మనకి స్టోరేజ్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ ఈ లో ర్యాక్ మీద నేను రైస్ కుక్కర్ పెట్టాను, సో దట్ దీన్ని క్లీన్ చేయటానికి ఇట్లా లాగి క్లీన్ చేయటానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలాంటివి మనం రోజు యూజ్ చేయం కదా మైక్రోవేవ్లో, అంటే నేను బేకింగ్ చేసేటప్పుడే ఇవి హ్యాండీగా వస్తాయి, అందుకని ఇట్లా వాటిని రీయూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కార్నర్లో మాత్రం ఈ ఆయిల్ క్యానిస్టర్స్ ఉంటాయి అండ్ కాఫీ టీ ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. అండ్ ఈ వుడెన్ షెల్ఫ్ మాత్రం నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది బాగానే ఉందండి, అంటే వాల్కి ఆనిచ్చినంతసేపు బాగానే ఉంటుంది, అదర్వైజ్ కొంచెం స్టడీగా లేదు. అందుకని నేను ఇట్లా వాల్కి ఆనిచ్చేసాను. సో నౌ ఇట్ ఈస్ ఆల్ ఫైన్ ఫర్ మీ. అండ్ అప్పుడప్పుడు దీన్ని తీసైతే క్లీన్ చేసుకోవాలి. కిచెన్ మీరు ఎంత అందంగా సర్దుకున్నా ఏమి చేసినా కూడా క్లీనింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇదేంటి అంటే మా హౌస్ ఓనర్స్ అతికిచ్చినట్టున్నారండి ఆ ఆర్గనైజర్ ఫర్ మన క్లింగ్ ర్యాప్స్ ఇవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు, కానీ అదేదో ఇరిగిపోయింది. సో నేను క్లింగ్ ర్యాప్ పెట్టినప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్, అందుకని నేను జస్ట్ కిచెన్ టవల్ ఒక్కటే హ్యాంగ్ చేసుకుంటాను. అండ్ ఈ కింద మాత్రం కొంచెం డెకరేషన్కి అన్నట్టు, అంటే వీడియోస్ చేస్తున్నప్పుడు కొంచెం బాగుండాలి కదా అన్నట్టు ఇది పెట్టానండి, లేకపోతే నేను అసలు ఏవి పెట్టను నా కిచెన్లో. ఐ వాంట్ ద ప్లాట్ఫామ్ టు బీ రియలీ నీట్, అంటే చాలా క్లటర్ తక్కువ పెట్టుకుంటాను. అండ్ ఇలాగైతే చిన్న కిచెన్ అండి. అండ్ ఈ కింద అంతా స్టీల్ సామానే పెట్టుకుంటాను, కుకింగ్ రేంజ్, కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ స్టీల్ సామాన్ ఉంటుంది.
పైన మాత్రం నా గ్రాసరీస్ రోజు యూస్ చేసే పప్పులు, ఉప్పులు ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. కారం, పప్పు, ఉప్పు, పిండ్లు ఇవన్నీ ఇట్లా నీట్గా సేమ్ టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ తీసుకొని ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి. కంటైనర్స్ అన్నవి సేమ్ టైప్లో కొనుక్కుంటే బాగుంటుంది ఎప్పటికైనా. అండ్ నేను ఈ షెల్ఫ్లో ఉన్న ఒక్క కంటైనర్, ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ స్టీల్ కంటైనర్స్ తప్ప మిగతా గ్లాస్ అన్నీ నేను కలెక్ట్ చేశానండి. హనీ బాటిల్స్, నా కుకీ బాటిల్స్ ఇవన్నీ. అండ్ ఆ షెల్ఫ్ పక్కనే చిమ్నీ అయితే వస్తుందండి. ఆ చిమ్నీ కింద నేను నా గ్యాస్ స్టవ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. నా గ్యాస్ స్టవ్ సన్ఫ్లేమ్ అన్న బ్రాండ్ అండి. ఇది తీసుకొని నేను మోర్ దెన్ 2011లోనో 12లోనో తీసుకున్నానండి. ఇప్పటి వరకైతే నాకు ప్రాబ్లం లేదు. ఇట్స్ 3 బర్నర్ గ్యాస్ స్టవ్. అండ్ చాలామంది 3 బర్నర్ గ్యాస్ స్టవ్స్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి. నాకు ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అబౌట్ ద నిటిగ్రిటీస్ ఆఫ్ ఇట్, కానీ నాకైతే ఏ ప్రాబ్లము లేదు పెట్టుకున్నన్ని సార్లు. అండ్ ఇక్కడ ఇటువైపు మోస్ట్లీ ఎంటీగా పెడతానండి, ఎందుకంటే అక్కడ పైప్డ్ గ్యాస్ ఉంది మాకు. సో అది వస్తూ ఉంటుంది. సో ఆ పైప్కి ఏమి హిండరెన్స్ అవ్వకుండా ఉండటానికి, ఏం అడ్డుగా ఉండకుండా ఉండటానికి అనేసి నేను అక్కడ ఆ స్పేస్ అంతా ఖాళీగా పెట్టుకుంటాను. ఆ ఎక్స్ట్రీమ్ కార్నర్కి సింక్ అయితే ఉంటుందండి. సో వాష్ చేసేటప్పుడు మా హౌస్ హెల్ప్ ఆ వాష్ చేసి కింద పెట్టేస్తుంది ఆ స్టూల్లో. సో ఇలాగైతే ఒక చిన్న ప్రపంచం అంది నా కిచెన్. అండ్ నాకైతే నా కిచెన్ చాలా నచ్చుద్ది. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బ్యూటిఫికేషన్ ఒక్కటే కాదు అని నేను ఇంత ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను కదండి. సో ఇక్కడ పెట్టుకున్న ఈ చిన్న బ్యూటిఫుల్గా కనిపించటానికి చిన్న కార్నర్ ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లో కూడా కొన్ని వస్తువులు స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను. క్లిప్స్ కానీ, ఆరిగానో ఇవన్నీ వస్తాయి కదా పిజ్జాస్తో పాటు, అవి మనం ఇంట్లో టోస్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా. సో అవి పెట్టుకునేలాగా వాటిల్ని కూడా యూజ్ చేస్తానండి. అందంగా ఉండటం కోసమే నేను వస్తువులు అయితే కొనను, కిచెన్లోకి ఎస్పెషలీ. అండ్ మ్యాగ్నెట్స్ అన్నవి నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఒక మ్యాగ్నెట్ తెచ్చుకొని నా ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేసుకుంటానండి. దట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మై మ్యాగ్నెట్స్ అనమాట, ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాను అన్నది. అండ్ ఒక చిన్న నోట్ అయితే పెట్టేసుకుంటాను. ఏమైనా వస్తువులు అయిపోయినప్పుడు ఇక్కడ రాసేసుకుంటాను, వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ. అప్పుడు నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు గుర్తుంటుంది, చూసి నేను తెచ్చేసుకుంటూ ఉంటాను. అండ్ కుకింగ్ రేంజ్ కింద, అంటే మన స్టవ్ కింద ఒక మ్యాట్ అయితే డెఫినెట్లీ స్ప్రెడ్ చేసుకుంటానండి. సో దట్ కుక్ చేసేటప్పుడు నీళ్లు కానీ ఆయిల్ కానీ పడితే మన కిచెన్ అయితే మెస్సీగా అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇది మాత్రం మ్యాండేట్ అండి నాకు. కిచెన్లో రన్నర్ లేకుండా నేను అసలు కిచెన్ని ఉంచను, ఎందుకంటే నాకు చాలా తొందరగా మెస్సీ అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి నా కిచెన్ టూర్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. Thank you so much for watching this video. You all have a great day. Thank you.